ఓకే, దీంట్లో 12th సమ్ చూద్దాం. ఈజీ సమ్, చాలా ఈజీ సమ్. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 7 meters హై బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్ is 60 degrees అంటున్నాడు. వీడు ఏమంటున్నాడు? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ 7 meters హై బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఉంది, హై బిల్డింగ్, దాని యొక్క హైట్ ఎంత? 7 meters. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద కేబుల్, ఒక టవర్ కేబుల్ కూడా ఉందంట. ఏం కేబుల్? అది కేబుల్ టవర్ కూడా ఉందంట. ఒక కేబుల్ టవర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హై బిల్డింగ్, టాప్ ఆఫ్ ద అంటున్నాడు కదా, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడికి? టాప్ ఆఫ్ ద కేబుల్ టవర్కి. దీని టాప్ నుంచి దీని టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కదా ఇచ్చాడు. ఎంత? 60 degrees. అంటే మధ్యలో ఇక్కడ యాంగిల్ ఎంత? 60 degrees. ఓకే, ఇంకేమంటున్నాడు? ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, డిప్రెషన్ అంటే ఏమన్నాను? కిందకి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్, ఆఫ్ ఇట్స్ ఫుట్ అంటే ఇదేనా? ఫుట్ ఎంతకే? చూడు, ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అవుతుంది అప్పుడు? 45. ఇది 45 అయితే ఇది ఎంత అవుతుంది? ఇది కూడా 45 కదా, అర్థమైందా? ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్, ఇక్కడ నుంచి ఫుట్ అంటున్నాడు కదా, డిప్రెషన్ అంటే ఇక్కడే కదా యాంగిల్, ఇక్కడ 45 degrees అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? 45 degrees. డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఎలా వస్తుంది? ఇది ఫైండ్ అవుట్ చేయాలి కదా, దీన్ని పేర్లు పెట్టుకోవచ్చు కదా, ఏ బి సి డి ఈ పేర్లు పెట్టుకుంది, ఏబిసిడిఈ. గివెన్ రాసుకోవచ్చు కదా. గివెన్ ఏంటి? హైట్ ఆఫ్ ద టవర్, సారీ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత? 7 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు కదా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడి నుంచి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద, డైరెక్ట్ రాసిండి అక్కడ ఇచ్చినట్టు, టు ద టాప్ ఆఫ్ ద కేబుల్ టవర్, టాప్ ఆఫ్ ద కేబుల్ టవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ అదే డిప్రెషన్ ఇచ్చాడు కదా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఫూటే కదా, ఫూట్ ఆఫ్ ద కేబుల్ టవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45 degrees. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఇది ఎలా వస్తుంది దీని యొక్క హైట్? ఇది 7 meters అనుకో, ఏబి డిసి కూడా 7 meters కదా, కరెక్ట్గా ఇది ఒక ఆపోజిట్ సైడ్ కింద ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డి అనుకో, డీసీ అవుతుంది కదా. కాబట్టి ఏం రాస్తున్నానంటే ఫ్రమ్ ద ఫిగర్ చెప్పేది ముందు, ఫ్రమ్ ద ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు 7 meters, అంతే కదా. ఏబి వాల్యూ ఎంత? 7. ఏబి 7 అయితే సిడి ఏమవుతుంది? 7. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తెలియదు కదా, ఎక్స్ అనుకుంటారా? పోనీ ఎక్స్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? ఎక్స్. ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేస్తే మొత్తం ఈ రెండు కలుపుకుంటూ వచ్చేస్తుంది కదా. చూద్దాం, ఏ ట్రయాంగిల్ ఉంది? ఫస్ట్ ట్రయాంగిల్, ఇదో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కదా, ఇక్కడో రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడో రైట్ యాంగిల్ ఉంది కదా. చూద్దాం, ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం, ఏబిసి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ అట్ బి, రైట్ యాంగిల్ అట్ బి. ఓకే, ఏముంది? ఏం తీసుకోవాలి? ఇదేంటి? ఆపోజిట్. ఇదేంటి? ఇది వస్తుంది ఆటోమేటిక్గా, ఏడి వస్తుంది. ఇక్కడ కూడా రాద్దాం, ఫ్రమ్ ద ఫిగర్ అని పెట్టి, కామా బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, అంతేనా కదా. బీసీ దేనికి ఈక్వల్ అవుతుంది? ఏడికి కదా ఈక్వల్ అవుతుంది బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. నెక్స్ట్ ఇది ఉంది, ఆపోజిట్ ఉంది, ఏం కావాలి? ఎడ్జసెంట్. ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? tan theta ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan యాంగిల్ అంతే, ఇక్కడ ఆపోజిట్ ఏంటి? ఇక్కడ నుంచి ఇదే కదా ఆపోజిట్. ఆపోజిట్ ఏంటి? ఏబి బై ఎడ్జసెంట్ ఏంటి? ఎడ్జసెంట్ బీసీ.
ఓకే tan 45 degrees అంటే ఎంత 1/1 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత 7, బీసీ వాల్యూ ఎంత బీసీ కింద ఉంచండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బీసీ ఈజ్ ఈక్వల్ టు అసలు ఎంత చేయకుండా మీకు ఒకటి చెప్పాను, tan వచ్చినప్పుడు 45 degrees అవుతే ఈ ఆపోజిట్ ఎడ్జెస్ అంటే ఈక్వల్ అవుతాయని చెప్పాను. 7 ఉంటే 7 ఇంకా చేయట్లేదు, మీరు ఎంసీక్యూస్ చేసేటప్పుడు డైట్ వాల్యూ చేసేయండి. ఇప్పుడు ఇది tan 45 degrees tan చేసామా, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 7 ఎందుకు tan 45 1 కదా, 1/1 అంటే మళ్ళీ అది క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన అదే అవుతుంది కదా. ఓకే ఇది 7 అయింది, ఇది 7 మీటర్స్, ఇది 7 అయితే ఇది కూడా 7 మీటర్సే కదా. ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 మీటర్స్ వచ్చింది. ఓకే అర్థమైందా, 7 మీటర్స్ ఎందుకైంది, ఇక్కడ బీసీ పైన ఏడీకి ఈక్వల్ అవుతుంది కదా, ఫ్రమ్ ద ఫిగర్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ చెప్పండి, ఎక్స్ కావాలి కదా, ఇంకా ఇక్కడ కింద 7 తెలిసిపోయింది, ఎక్స్ ఫైండ్ చేస్తే వచ్చేస్తుంది, ఎక్స్ ఈజీగా వస్తుంది కదా ఇంకో ట్రయాంగిల్లో. ఏ ట్రయాంగిల్, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏంటి ఏడిఈ, రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, రైట్ యాంగిల్ అట్ డి, రైట్ యాంగిల్ అట్ డి. ఏం తీసుకోవాలి, ఎడ్జసెంట్ ఆపోజిట్ కావాలి, ఎడ్జసెంట్ ఉంది ఏంటి tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై ఎడ్జసెంట్, tan యాంగిల్ అంతే ఇక్కడ tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి డిఈ ఆర్ ఈడి ఏదన్నా పర్లేదు, ఎడ్జసెంట్ ఏంటి ఇదే కదా ఎడ్జసెంట్ ఏడి. ఓకే tan 60 వాల్యూ ఎంత ఈడి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్, ఏడి ఈజ్ ఈక్వల్ ఎంత 7, ఎందుకు వచ్చింది 7, ఇక్కడ బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు 7, అర్థమైందా. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ 7 ఇంటూ √3 7√3, కాబట్టి ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 7√3 మనకి వచ్చినట్టు. ఇంకా వాడికి ఏం కావాలి క్వశ్చన్లో, దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ద కేబుల్ టవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, హైట్ ఆఫ్ ద కేబుల్ టవర్ ఈసీఏ కదా, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది ఈసీ ఈడి ప్లస్ డిసి అంటే సిడి, ఈసీ కదా కావాలి, ఈసీ ఎలా వస్తుంది ఈడి ఎదుగు ఈడి ప్లస్ సిడి, అర్థమైందా. ఓకే ఈడి వాల్యూ ఎంత 7√3, సిడి వాల్యూ ఎంత 7, రెండట్ల నుంచి ఏమైనా కామన్ వస్తుందా 7 కామన్ వస్తుంది కదా, 7 కామన్ వస్తే √3 + 1 మీటర్స్ అంత అయిపోయింది. ఓకేనా, నోట్ చేయండి అండ్ చేసి